కీర్తన 99వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి. ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. చాలు. ఆయన యాజకులలో మోషే అహరోనులు ఉన్నారు. వారు దేవునికి మొర్రపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చి ఆయన ప్రార్థన ఆలకించాడు. దాంట్లో సమూయేలు కూడా ఇప్పుడు అంటే ఏంటి, దేవునికి యేసు నామములో మనం మొర్రపెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఏకైక నామము యేసుక్రీస్తు యొక్క నామం. ఆ నామములో మనం ఏమడిగినా తండ్రి మనకు అనుగ్రహిస్తాడు. అందుకని ఇక్కడ ఏం చేశారట, యాజకుల్లో మోషే అహరోనులు ఉన్నారట. ఆయన ఎవరి నామాన్ని, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. ఏ కొదువున్నా ఏ అక్కరున్నా సరే యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. 7వ వచనానికి కూడా 99 7వ వచనాన్ని, కీర్తన 99 7వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. మేఘస్తంభములో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి. ఆయన తమకిచ్చిన కట్టడను వారు అనుసరించిరి. చూడండి, మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడేవాడు. మోషే అహరోనులతో మేఘస్తంభంలో ఉండి మాట్లాడేవాడు. అంటే దేవుడు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీకు సమాధానం అనుగ్రహిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఆయన నామములో నువ్వు ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన నామములో నువ్వు ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటావో నువ్వు దీవించబడతావు. అనేక మందిని నువ్వు దీవించే వారిగా నువ్వు ఉంటావు. కీర్తన 115వ కీర్తన 12వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. 115, 12. యెహోవా మమ్మను మరచిపోలేదు. ఆయన మమ్మను ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలును ఆశీర్వదించును. అహరోను వంశస్థులను ఆశీర్వదించును. చూడండి, దేవుడు మర్చిపోడట. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే మర్చిపోడు. ఇప్పుడు నరుడు ఉన్నాడు అనుకోండి, మనుషులు ఉన్నారనుకోండి, మన మనుషులకి ఏమైనా విజ్ఞాపన చేస్తే ఆయన మర్చిపోనండి అనొచ్చు. ఎందుకంటే వాళ్ళకి అంత శక్తి, గుర్తు పెట్టుకునేటువంటి శక్తి ఉండదు. అందుకు వాళ్ళకి ఏమైనా మనం విజ్ఞాపన చేసినప్పుడు ఇది కావాలి అది కావాలన్నప్పుడు సారీ అండి నేను మర్చిపోయానండి అనొచ్చు. అయితే దేవుడైతే మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని ఆశీర్వదించును. ఆయన ఇజ్రాయేలును ఆశీర్వదించును. కనుక అహరోను వంశస్థులను ఆశీర్వదించును. ఆయన మనల్ని కూడా ఏం చేస్తాడట, ఆశీర్వదిస్తాడట. ఆయన మర్చిపోడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. అందుకని ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. చూడండి, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడిందంట. ఒకటా రెండా? ప్రతి ఆశీర్వాదం నీకు అనుగ్రహించబడటానికే దేవుడు తన నామాన్ని, తన తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనకి ఎందుకు అనుగ్రహించాడంటే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని మనకు ఇవ్వటానికి. అందుకనే నువ్వు ప్రార్థించినప్పుడు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదము నువ్వు పొందుకుంటావు. ఎందుకంటే భూమి మీద ఏదైనా నరుడు పొందుకోవాలంటే ముందు ఎక్కడి నుంచి రావాలట ఆశీర్వాదం? పరలోకము నుంచి రావాలి. అందుకనే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం. చూడండి, యోబుకు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. అవునా కాదా? దేవుడు ఆశీర్వదిస్తే గాని ఆశీర్వదించబడలేదు. అందుకనే పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదం కూడా ఎవరిస్తారట? దేవుడిస్తాడట. అందుకనే నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటున్నావా? నువ్వు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చెయ్యి. ఎదుటి వ్యక్తిని కూడా నువ్వు ఆశీర్వదించు. మరి వారు కూడా ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడిన నువ్వు కూడా, ఆశీర్వదిస్తున్నటువంటి నువ్వు కూడా ఆశీర్వదించబడతావు.
అందుకని ఆశీర్వాదము అనేది, దీవెన అనేది నువ్వు యేసు నామంలో ప్రార్థించినప్పుడు దాన్ని నువ్వు పొందుకుంటావు. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానిద్దాం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. చూడండి, అబ్రహాముతో దేవుడు అంటున్నాడు, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామం, ఎవరి నామాన్ని గొప్ప చేస్తాడట? అబ్రహాము పేరుని గొప్ప చేస్తాడట, దేవుడి నామాన్ని ఆశీర్వదించి. అబ్రహాంకి ఏమంటున్నాడు వాగ్దానం? ఏమని చెప్తున్నాడు? అబ్రహామును ఆశీర్వదించి అబ్రహాము యొక్క పేరును గొప్ప చేస్తాడట. చూడండి, మనం ఎప్పుడైతే దేవుని నామాన్ని బట్టి మనం ప్రార్థన చేస్తామో మనము దీవించబడతాం, మన పేరే దీవెనగా మారిపోద్దట. తర్వాత వచనం కూడా చూద్దాం. చూడండి, 12వ అధ్యాయము ఆదికాండం 12:3 వచనం కూడా ధ్యానిద్దాం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రహాముతో అనగా, చూడండి, అబ్రహాముని ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళని ఆశీర్వదిస్తాడట. అబ్రహాముని ఎవరైతే దూషిస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడట? శపిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? అబ్రహాముకు ఆశీర్వాదము ఎవరి వల్ల వచ్చిందంటే దేవుడి వల్ల కలిగింది. అందుకనే అబ్రహాము ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభు ద్వారా సమస్త జనులకు దేవుడు అనుగ్రహించాడు. ఇప్పుడు అబ్రహాము ఆశీర్వాదానికి ఎవరు వారసులు అంటే యేసుక్రీస్తు దేవుడిగా కలిగిన వాళ్ళందరికీ కూడా అబ్రహాము ఆశీర్వాదానికి వారసులు మనం. అందుకనే యేసుక్రీస్తు నామములో అబ్రహాము ఆశీర్వాదం మనకు కూడా అనుగ్రహించాడట దేవుడు. అందుకనే మనం ఏం చేయాలట? మనం దీవించబడాలంటే ఎదుటి వ్యక్తిని దీవించాలి. అప్పుడు నువ్వు కూడా దీవించబడతావు. అబ్రహాములాగా నువ్వు ఆశీర్వాదానికి వారసుడు అయిపోతావు. హల్లెలూయా. అందుకనే ఆశీర్వాదం కావాలంటే యేసుక్రీస్తు నామంలో దీవించటం ప్రారంభించాలి. కీర్తన 67వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా ధ్యానిద్దాం. దేవుడు మమ్మను దీవించును, భూదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయటం ప్రారంభిస్తావో దేవుడు నిన్ను దీవిస్తాడట. చూడండి, ఎదుటి వ్యక్తికి ప్రార్థన చేస్తే దీవిస్తే నాకేం వస్తుందండి అనుకుంటాం. నువ్వు ఎదుటి వ్యక్తికి దీవించమని ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను దీవిస్తాడట. నిన్ను దీవించి ఏం చేస్తాడట? ఆ భూదిగంధ నివాసులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారట. హల్లెలూయా. చూడండి, దీవెన వచనములో ఎంత మార్పు ఉందో చూడండి. యేసుక్రీస్తు నామములో నువ్వు ఎదుటి వ్యక్తిని దీవించినప్పుడు దేవుడు నిన్ను దీవించట. భూదిగంధ నివాసులందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారంటే ఒక్క వ్యక్తి చేసిన ప్రార్థన భూదిగంధ నివాసులందరికీ కూడా ఏమొస్తుందట? ఆశీర్వాదం కలుగుతుందట. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారట. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఏం కలుగుద్దట? వాళ్ళకి ఆశీర్వాదం కలుగుద్దట. అందుకు ఒక వ్యక్తి ప్రార్థన ప్రపంచాన్ని ఏం చేస్తుంది? దీవిస్తుంది, మార్చేస్తుంది. అందుకని 1 కొరింథీ 1వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానిద్దాం. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది. చూడండి, అపోస్తలుడు పౌలు ప్రార్థించు వారందరికీ శుభం అంటున్నాడు. అంటే ఏంటి? ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ ఏంటంట? శుభం. ప్రార్థించు వారందరికీ శుభం కలుగుద్దంటే యేసుక్రీస్తు నామంలో ప్రార్థించే వారికి అందరికీ శుభమని అపోస్తలుడు పౌలు రాస్తూ కింద ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ 1వ అధ్యాయము 3వ వచనం కూడా ధ్యానిద్దాం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. చూడండి, ఎప్పుడైతే యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తామో వాళ్ళకి శుభం కలుగుద్ది. అంతేకాకుండా తండ్రి యొక్క దీవెన నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం కలవాలంటే యేసు నామములో నువ్వు ప్రార్థన
చెయ్యాలి. చేసినప్పుడు నీకు శుభం కలుగుద్ది. నీకు మంచి కలుగుద్ది. అందరికీ కూడా మంచి జరుగుద్ది. మరి భూలోకమంతా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తే దీవించబడద్ది. అందుకని అపోస్తలుడు పౌలు అంటున్నాడు కదా! మీకు శుభమని చెప్తూ మరి మొదటి కొ కొరింథీ సంఘానికి రాస్తున్నాడు పౌలు. కనుక ఈ వాక్యం విన్నటువంటి ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం విన్నటువంటి ప్రియ బిడ్డలందరికీ కూడా ఇంకో దేవుని వాక్యం కృపా సమాధానం కలగాలని ఇంకోనైనా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. ప్రేమ కలిగిన యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా. ఇగో తండ్రి, యేసుక్రీస్తు యొక్క నామంలో ప్రార్థన చేసినప్పుడు నాయనా దేవుడు మరిచిపోకుండా మమ్మల్ని దీవిస్తాడని, ఆశీర్వదిస్తాడని, దాన్ని బట్టి భూదిగంధ నివాసులందరూ కూడా దేవునికి భయపడి ఆశీర్వాదాలను పొందుకుని కృపా సమాధానాలతో భూమి అంతా నింపబడుతుందని ఇంతవరకు నీ లేఖనాలు బోధించి ఉన్నాను. ఇంగో ఈ వాక్యం ఎంతమంది అయితే మరి విన్నారో వారందరూ కూడా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి వారు కూడా దీవించి ఎదుటి వ్యక్తిని దీవించి వారు కూడా దీవించబడటానికి సహాయం చేయమని, బిడ్డలను మీరు బహుగా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.